హాయ్ అందరికీ. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. సో ఈ రోజు గణతంత్ర వేడుక సందర్భంగా అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, దాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఇక్కడున్న స్థానికులతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. దేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవటానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన బలపట్కన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని. రిపబ్లిక్ డే అనగానే మీకు గుర్తొచ్చేది? ఈరోజు రిపబ్లిక్ డే మనకి స్వాతంత్రం వచ్చినాక భారతదేశానికి ఒక రాజ్యాంగం రావాలని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కృషి ఫలితంగా ఈరోజు భారతదేశానికి మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. దాన్ని 1949 నవంబర్ 26వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వారు సమర్పించడం జరిగింది. కానీ 1950 జనవరి 26వ తారీఖున ఈరోజు మనకి రిపబ్లిక్ డే ద్వారా పూర్తిగా రాజ్యాంగాన్ని అమలు చేసుకునే రోజుగా ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో రాజ్యాంగంలో ముఖ్యమైన అంశాలు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సహోదరత్వం, జస్టిస్ ఇవేవైతే ఉన్నాయో అప్పటి నుండి మనం రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరులం అనుభవిస్తున్నాము. ఇంకా దీనిని పూర్తిగా మన దేశం యొక్క రాజకీయ నాయకులు కానీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భారతదేశంలోని పౌరులందరికీ ఈ రాజ్యాంగాన్ని అమలయ్యే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అంటే మీకు ఈ గణతంత్ర దినోత్సవం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి అంబేద్కర్ అమల్లోకి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవంగా చెప్తున్నాము. ఆగస్టు 15కి ఈ రిపబ్లిక్ డేకి తేడా ఏంటి? ఆగస్టు 15 అనేది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి దినము. ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం అన్నట్టు. అంటే దేశభక్తి అనగానే ఓన్లీ జెండా ఎగురవేయడం వరకేనా, లేకపోతే సామాజిక బాధ్యత కూడా ఏమైనా తీసుకోవాలి? సామాజిక బాధ్యత తీసుకోవాలి. సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఇప్పుడు ప్రజెంట్గా మన ఒకటి నడిచేది ఏంటంటే గణతంత్ర రాజ్యం. సామ్యవాదము ప్రజాస్వామ్యము ఇవన్నీ కూడా మంచిగా ఉండాలి. మన దేశం ఇప్పటివరకు అభివృద్ధి అయితే బాగానే జరుగుతుంది, కానీ ఒక సామాన్యుడిగా మీరు కోరుకునేది ఏంటి? ఎప్పుడైతే ఓటును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి వ్యక్తి స్వచ్ఛందంగా నిస్వార్థంగా ఏ రోజైతే ఓటును వినియోగించుకుంటారో ఆ రోజే మన భారతదేశానికి నిజమైనటువంటి స్వతంత్రం వచ్చినట్లు గణతంత్ర దినోత్సవం జరుపుకున్నట్టు. కానీ గుర్తొచ్చేది ఏంటి? భారత రాజ్యాంగం మన జనవరి 26 రాజ్యాంగం అమలుకి వచ్చిన దినోత్సవం కాబట్టి దీని గురించి మనం ఈ ప్రోగ్రాం కానీ పండుగ లెక్క జరుపుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి ఈ జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి మీకు తెలుసు? 15 ఆగస్ట్ ఏమో ఇండిపెండెన్స్ డే, అది మనకు స్వతంత్రం వచ్చిన డే. ఇదేమో మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు ఇది జరుపుకుంటాం, ఆ రోజు అది జరుపుకుంటాం. మనకు ఫస్ట్ స్వతంత్రం ఎలాగ వచ్చిందో ఇది అనేది మనకు రాజ్యాంగం అమలుకి వచ్చి మనం ఎలా పాలించుకోవాలనేది తెలిసేదే ఈ గణతంత్ర దినోత్సవం. ఈ దృష్టిలో రిపబ్లిక్ డే అనగానే అసలు ఎందుకు జరుపుకుంటారు, మీకు గుర్తొచ్చేది? కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్. అంటే ఆగస్టు 15కి ఈ జనవరి 26కి తేడా ఏంటి? ఆగస్ట్ 15 ఫ్రీడమ్ గురించి, రిపబ్లిక్ డే ఏమో కాన్స్టిట్యూషన్. రిపబ్లిక్ డే అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? రిపబ్లిక్ డే అనగానే మనకి గుర్తొచ్చేది అప్పుడు స్వతంత్ర పోరాటంలో పాటుపడి మన స్వతంత్రాన్ని తెప్పించిన ప్రధానంగా మనకి అంబేద్కర్ గారు ప్రధానంగా రాజ్యాంగాన్ని పూర్తిగా సంపూర్ణంగా పూర్తిగా అమలు రోజుని రిపబ్లిక్ డేగా మనం అనుకుంటాము. అంబేద్కర్ గారు ఈ స్టాచ్యూ దగ్గర సందర్శించడానికి మేము వచ్చినాము. మాది వచ్చిందనో ఆంధ్ర అన్నమాట. ఆంధ్ర నుండి వచ్చాము, మేము రాయలసీమ ప్రాంతం నుండి వచ్చాము. అంబేద్కర్ గారు అంటే ఆయన స్ఫూర్తితో మెనీ బుక్స్ చదివి ఆయన ఆశయాల కోసము మేము పాటుపడుతున్నాము. అంటే ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి ఈ జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి తేడా ఏమనుకోవచ్చు? తేడా ఏమంటే అప్పుడు మనకి పూర్తిగా సంపూర్ణంగా అమలు జరిగిన రోజుని రిపబ్లిక్ డేగా మనం పరిగణిస్తున్నాము. రాజ్యాంగం పూర్తిగా ఆ రోజు నుండి అమలుపరిచి అప్పుడున్న దేశ ప్రధాని నెహ్రూ గారు దీన్ని సంపూర్ణంగా అమలుపరిచారు.
పూర్తిగా ఆమోదం తెలిపిన రోజుని మనము రిపబ్లిక్ డేగా జరుపుకొని అంటే దేశభక్తి అనగానే ఓన్లీ జెండా ఎగురవేయడం వరకేనా, లేకపోతే సామాజిక బాధ్యత కూడా ఏమైనా తీసుకోవాల్సిన బాధ్యత ఉందా? అంటే సామాజిక బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది చాలా క్రూషియల్గా మారింది. ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలతో పాటు వాళ్ళ హక్కులను కూడా మనము దీని ద్వారా అంటే పార్లమెంట్ కానీ ఇక్కడ రాష్ట్రాల నుండి అసెంబ్లీలు ద్వారా కానీ దాన్ని పరిపూర్ణంగా అమలు చేసేందుకు కృషి చేయాలని నేను తెలుపుతున్నాను. Today we are celebrating the auspicious day, Republic Day, 77th Republic Day. Republic Day today is a remarkable day because our Constitution of India, it came into rule. November 26, 1949, it is the day, it is our Constitution Day, which we adopted our Constitution in our Constituent Assembly. The Constituent Assembly headed by Dr. B.R. Ambedkar as a chairman and many members in the Constituent Assembly like Sardar Patel, etc. They all written the Constitution and it came into rule. That's why on this remarkable day, 26th January every year, we are celebrating it as Republic Day. అంటే దేశం అభివృద్ధి జరుగుతుంది, కానీ ఒక భారతీయుడిగా మీరు కోరుకునే ఒక మార్పు ఏంటి? భారతీయుడిగా మేము కోరుకునే మార్పు ఏంటంటే ఫస్ట్ అవర్ సిటిజన్స్ షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఇంకా చాలా చోట్ల ఇల్లిటరసీ అనేది ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికి సరిగ్గా జాబ్స్ దొరకట్లేదు. ఎందుకంటే రీసెంట్గా మన తెలంగాణలో చూసుకుంటే గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ గ్రూప్ సర్వీసెస్ కూడా 3 times క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, ప్లస్ గవర్నమెంట్ కూడా సరిగ్గా ఉండాలి. సిటిజన్స్ షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్. దేశం పట్ల, యువతకు దేశం పట్ల ఉండాల్సిన బాధ్యత ఏమిటని మీరు అనుకుంటారు? ఫస్ట్ దే షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ద కంట్రీస్ ఇట్ విల్ బి ఆటోమేటికలీ డెవలప్. అంతే. అంటే మీ దృష్టిలో దేశభక్తి అంటే ఓన్లీ జెండా ఎగురవేయడం వరకేనా, లేకపోతే సామాజిక బాధ్యత కూడా తీసుకోవాల్సింది? సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ పావర్టీ, ఇల్లిటరసీ, హంగర్, అన్ఎంప్లాయ్మెంట్, ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా ఇంక్రీజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే మన దేశభక్తి అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు గుర్తొచ్చేది ఏంటి రిపబ్లిక్ డే అనగానే ఒక భారతీయుడిగా? బాబాసాహెబ్ రాసిన కాన్స్టిట్యూషన్ 1949 నవంబర్ 26గా మన భారత సర్కారం అంగీకరించింది. దాంట్లో చాలా అమెండ్మెంట్స్ తర్వాత ఈరోజు 1950లో మన రాజ్యాంగం మేము యాక్సెప్ట్ చేసిన రోజు రిపబ్లిక్ డేని మనం సెలబ్రేట్ చేస్తాం. అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి ఈ జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి తేడా ఏముండొచ్చు మేడం? ఆగస్ట్ 15th మన రాష్ట్ర ఇండియా గాట్ ఇట్స్ ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఏ కాన్స్టిట్యూషన్ లేదు, ఏం లేదని 1947 నుండి 1948లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఫార్మ్ చేశారు, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీని. వారు ఆల్మోస్ట్ ఫర్ 2 years అన్ని వేరే వేరే దేశంలో ప్రదేశాన్ని చదివే కాన్స్టిట్యూషన్ అనేది రాజ్యాంగం చదివి ఈ గివెన్ అస్ ఇండియాస్ ఓన్ కాన్స్టిట్యూషన్ ఆన్ 26th November 1949 which was accepted by the Indian పార్లమెంట్ కదా, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఆ రోజు అది ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసిన తర్వాత 1950లో ఈ రోజు 1950లో ఇండియా has accepted the constitution and from there only India has got that name as Republic of India. రిపబ్లిక్ డే అనగానే మీకు గుర్తొచ్చేది? When I think about Republic, I remember about Dr. Ambedkar, who's father of a nation, who mostly concentrated on equality. So today we are here celebrating equality among everyone. We are not looking at caste, creed, gender, language and so on, and treating everybody equally, and I look forward to continue the same, remembering Dr. Ambedkar ji. నీ పేరేంటి? నా పేరు సరిపల్లి సంహిత వర్షిని. రిపబ్లిక్ డే చేసుకున్నావా? ఎలా చేసుకున్నావు? చాలా బాగా చేసుకున్నా. చాలా బాగా చేసుకున్నావా? స్కూల్లో చేసుకున్నావా లేకపోతే బయట ఎక్కడైనా? బయట. నీకు తెలుసా రిపబ్లిక్ డే గురించి ఏమన్నా?
రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే మన కాన్స్టిట్యూషన్ అప్పుడే అమల్లోకి వచ్చింది, ఇంకా మనకి స్వాతంత్రం దొరికింది. నీకు తెలుసా ఎవరైనా దీంట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా తెలుసా ఈ రిపబ్లిక్ డేలో? కాన్స్టిట్యూషన్ ఎవరు రాజ్యాంగం రాసింది ఎవరో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చెప్పు, ఈ ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఉన్న డిఫరెన్స్. ఇండిపెండెన్స్ డే రోజేమో మనకి మిడ్ నైట్ స్వాతంత్రం వచ్చింది. ఏ ఇయర్లో ఇది వచ్చింది? ఇండిపెండెన్స్ డేనేమో 1947లో వచ్చింది. రిపబ్లిక్ డే 1950. లో రిపబ్లిక్ డే అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? అంబేద్కర్ గుర్తొస్తాడు, తర్వాత రాజ్యాంగం గుర్తొస్తుంది. ఎవరు రాసింది రాజ్యాంగాన్ని? రాసింది బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా ఈరోజు ఆ రూల్ ప్రకారం బతకగలుగుతున్నారు. ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఎన్నికలు కానీ ఎలక్షన్స్ కానీ సర్వం కూడా రాజ్యాంగం రూల్ ప్రకారం నడుస్తూ ఉన్నాయి. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, దానికి దీనికి తేడా ఏంటి? స్వాతంత్ర దినం మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ రాజ్యాంగం లేదు. అప్పుడు బ్రిటిష్ రాజ్యాంగంతో మనం బ్రతుకుతున్నాం. మన సొంత భారతదేశానికి రాజ్యాంగం వచ్చింది 26 జనవరి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సొంత పరిపాలన, సొంత గవర్నమెంట్, సొంత వ్యవస్థతోటి బతుకుతున్నాం. అంటే దేశభక్తి అనగానే ఓన్లీ జెండా ఎగురవేయడం వరకే ఉండాలా, లేకపోతే ప్రజలు సామాజిక బాధ్యత కూడా ఏమైనా తీసుకోవాల్సింది ఉందా? జెండా ఎగరేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే జాతీయ జెండా అనేది మన సింబల్ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ దానికి. తర్వాత సామాజిక వ్యవస్థ, కుల వర్గాలు అన్నీ ఇంకా వచ్చేది. వాక్ స్వాతంత్ర్యము, స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, మన రాజ్యాంగాన్ని నిర్మించుకొని మన హక్కులను నిర్దేశించుకున్న రోజు అండి ఈరోజు. అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి ఈ జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి? గణతంత్ర దినోత్సవం కదండి, దానికి ఆ రోజు స్వాతంత్రం సిద్ధించిన రోజు. ఆ గ్యాప్లో మనం మన రాజ్యాంగం, మన విధులను ఎలా ఉండాలి, మన హక్కులు ఎలా ఉండాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన బిఆర్ అంబేద్కర్ గారి మండలి చైర్మన్గా చేసి రాజ్యాంగం నిర్మించుకున్న మన హక్కులను, మనం ఎలా ఉండాలి, వాక్ స్వాతంత్రం, ఈరోజు ఈ మహానుభావుడు చెప్పిందే ఈ వాక్ స్వాతంత్రం ఈరోజు. అంటే ఈ 10-20 ఏళ్ళ దేశాభివృద్ధిలో మీరు చూసిన మార్పు ఏంటి? చాలా మార్పులు వచ్చాయండి, చాలా మార్పులు వచ్చాయి. ఇలా తిరగలుగుతున్నామంటే మన రాజ్యాంగమే కదండి మనకి ఈరోజు. మీ దృష్టిలో రిపబ్లిక్ డే అనగానే మీకు గుర్తొచ్చేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మనకి కాన్స్టిట్యూషన్ అనేది 1950 26 జనవరికి వచ్చింది. అది అడాప్ట్ అయినది అనేది 1949 26 నవంబర్. Constitution came into force because of B.R. Ambedkar. Many leaders are struggling, but after some days it came into the force after the independence. మనకి ఇండిపెండెన్స్ అనేది 1947 15th ఆగస్ట్కి వచ్చింది. అట్లా అంటే నేటి యూత్ పీపుల్కి దేశం పట్ల ఉండాల్సినది ఏంటని మీరు భావిస్తారు? అంటే ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి. ఒకరిని చూసి, ఇప్పుడు సపోజ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వీళ్ళని చూసి కొద్దిగా ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి. అట్లా ఉంటే కొద్దిగా వాళ్ళకి డ్రీమ్ అనేది దగ్గరకు వస్తుంది, డ్రీమ్ కమ్ ట్రూ. అట్లా అంటే రాజ్యాంగాన్ని ఆశించిన సమాజాన్ని నిర్మించడంలో యువత పాత్ర ఎంతవరకు ఉందని మీరు అనుకుంటారు? ఎలా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి కాకుండా కొద్దిగా స్టడీ పర్పస్ కానీ ఇట్లాంటివి కొద్దిగా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తగ్గించుకొని కొద్దిగా స్టడీ పర్పస్ కొద్దిగా మంచిగా ప్రిపేర్ అయితే మంచిగా ఇట్లా ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లా అవ్వచ్చు. అంటే మన దేశం అభివృద్ధి బాగానే ఉంది, కానీ మీరు ఒక ఇండియన్గా మీరు కోరుకునే ఒక పెద్ద మార్పు ఏంటి? పెద్ద మార్పు అంటే ఇప్పుడు ఫోన్లో అది పెద్ద మార్పే. చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా. అవి కొద్దిగా బ్యాన్ అనేది చేస్తే కొద్దిగా పిల్లలు అనేది చెడిపోకుండా ఉంటారు. ఇట్లా డెవలప్ అనేది ఉంటుంది. అంటే మీ దృష్టిలో రిపబ్లిక్ డే అనగానే మీకు గుర్తొచ్చేది? రిపబ్లిక్ డే అంటే మన కాన్స్టిట్యూషన్ డే. ఇది మన అంబేద్కర్ గారు మంచిగా అది కాన్స్టిట్యూషన్ పెట్టి మన ఇండియాకి మంచి చేసిండు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డేకి ఈ జనవరి 26 రిపబ్లిక్ డే తేడా ఏంటని మీరు అనుకుంటారు? आगस्ट 15 इंडिपेंडेंस डे, जनवरी 26 रिपब्लिक डे, इसका डिफरेंस क्या है? इंडिपेंडेंस डे मतलब 15 अगस्त मतलब उसके दिन अपने दिन आज़ाद हुआ था, देश आज़ाद हुआ था. 26 जनवरी मतलब उसमें दिन अपना कॉन्स्टिट्यूशन बना. చలో రిపబ్లిక్ డే అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? అసలు ఎందుకు జరుపుకుంటారు రిపబ్లిక్ డే అనేది? దేనికి జరుపుకుంటున్నాం ప్రజలకు అసలు తెలియదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఓటు హక్కుని, కాన్స్టిట్యూషన్ని మన గవర్నమెంట్ సబ్మిట్ చేసిన రోజు. సో చాలామందికి అవేర్నెస్ అనేది తెలియదు. ఫ్రీడమ్కి, మన ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ అనేది తెలియదు. సో దీనివల్ల కొంచెం సోషల్ అవేర్నెస్ చేస్తుంటే కూడా పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది. బట్ ఇక్కడ ఇంత పెద్ద విగ్రహ ప్రతిష్టాపన పెట్టి కానీ ఎవరు అతనికి ఒక పూలమాల కూడా గవర్నమెంట్ నుంచి సమర్పించలేదు. సో ఇలా ఉంది మన గవర్నమెంట్.
నేటి యువతకి దేశం పట్ల ఉండాల్సిన బాధ్యత ఏంటని మీరు అనుకుంటారు? బాధ్యత అంటే ఇప్పుడు ఈయన కాన్స్టిట్యూషన్ దేనికోసం రాసిండు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారంగా అందరూ దాని అనుకూలంగా పాటిస్తే మన ఇండియా ఇంకా డెవలప్ అవుతుంది, మన తెలంగాణ కూడా డెవలప్ అవుతుంది. ఆ గవర్నమెంట్ ఈ ఒక కాన్స్టిట్యూషన్ని మనకి అమలు పరిచి పబ్లిక్ ఎట్లా అనేది చెప్పాలి. అంటే ఈ 10-20 ఏళ్లలో మీరు చూసిన మార్పు ఏంటి? మార్పు అంటే ఏం లేదు మేడం, అంతా ఎవరు సెల్ఫిష్ వాళ్ళు ఉన్నారు. మార్పు అంటే ఏం లేదు, అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అయితే ఏం నడవట్లేదు. సో మేము కోరుకునేది ఏంటంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పోతే ఈ కుల పిచ్చిలు మత పిచ్చిలు కూడా ఏం లేకుండా అన్నీ సంయుధంగా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.